లో కూసోయే బేగి బెల్టే పెట్టయ్యే పిల్లగో సిగ్నల్ ఇస్తే పిల్లగో నేను సెంటర్ వస్తా స్టీరింగ్ పట్టేరు మన సినిమా హిట్టేరు రబ్బా 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 లాగే రబ్బాడిస్తా నంది జయే ఇదే పుట్టి రూటే పట్టే సై అంటే సయ్యే నయ్యా 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 రారు తుఫానల్లే ఉంది జోరు కాకా పట్టి కేకే పెట్టి బ్రేక్ చేస్తాను. ఓకే హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK. రోజు కవితతో నేను భయపెడతాను, డాన్స్ తో కూడా భయపెట్టాలిగా. సో డాన్స్ పార్ట్ అయితే అయిపోయింది, డాన్స్ లాంటివి చేసేసాం. ఇప్పుడు కవిత లాంటివి చెప్తాను మీకు. ఓకే, బస్ స్టాండ్ లోకి బస్సు వస్తుంది, పరిగెడితే ఆయాసం వస్తుంది, నెల తిరిగేటప్పటికి జీతం వస్తుంది, సాయంత్రం 6 అవ్వగానే ఈటీవీ ప్లస్ లో కిక్ వస్తుంది, దానికంటే ముందు నా కవిత వస్తుంది. ఆ కవిత మీకు చెప్పుకోకపోతే నాకు కడుపు నొప్పి వస్తుంది. సో ఇవాళ షోలో కూడా 2 గ్యాంగ్లు కదా. సో లెట్స్ ఇన్వైట్ ద ఫస్ట్ గ్యాంగ్. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాం పండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. ముందు తోవాలమ్మా, బాగా తోమిన తర్వాత ఇలా ఇలా కొట్టి 3 సార్లు పిండితే కొత్తపేట కాడ పండు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే. నేను చిచ్చుబుట్టి లాంటి వాణ్ణి రచ్చగొట్టి సంపమాక సత్సదీయదు కూడెక్కువ. సూపర్. ఇందాక డాన్స్ అడవిలో సరిగ్గా చూడలేదు, భలే ఉన్నావు నువ్వు. ఏం పడింది పైన? ఇలా ఒకసారి. ఓ కొంచెం కష్టం, నువ్వు ఇటు రావాలి, నాకు అనుకూలంగా రావాలి. ముందు కటింగ్ చేయించావు, దాని తర్వాత కలర్. ఓకే పిలక. ఓకే పిలక కూడా ఎందుకు చిన్న పీస్ పై హెయిర్ ఎందుకు లేదు? స్టైల్ స్టైల్ ఐబ్రో ఏమైనా కట్ చేసావా? స్టైల్. ఓకే చెవుల పరిస్థితి ఏంటి? గుండులో నల్లగా ఉంది, అది పుట్టుమచ్చ లేదా టాటూవా? జోక్స్ పార్ట్, నిజంగా ఇది ఒక సెపరేట్ ఆర్ట్, ఇది ఒక సెపరేట్ టాలెంట్. నిజంగా చాలా గట్స్ ఉండాలి వెన్ యూ డూ ఏ స్టైల్ స్టేట్మెంట్. అవతల వాళ్ళకి మన స్టైల్ స్టేట్మెంట్ చెప్తున్నప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. అండ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు. నిజంగా ఇట్రా చాలా మంది కమెంట్ చేస్తారు కదా, చాలా మంది జోక్ చేస్తారు నీ మీద. చేస్తారు. ఏం చెప్తాప్పుడు? ఇలాగే ఇష్టం. ఏం చేస్తుంటాను? నేను ఆర్టిస్ట్ అన్న, జబర్దస్త్ లో చేస్తున్నాను, ఇంకా 3 మూవీస్ చేస్తున్నాను, సీరియల్ కూడా చేస్తున్నాను. సీరియల్స్ కూడా? ఓ వెరీ గుడ్, సూపర్. సో ఎవరు ఎక్కడ ఏం కమెంట్ చేయరా? ఏడిపిస్తారు. సరే మీ ఏరియాలో? మా ఏరియాలో ఏమన్నారు? ఏమనట్లే, మామూలుగా మీ ఏరియా కుక్కలు కానీ ఎవరు కానీ మిమ్మల్ని ఎవరు ఏమన్నా? ఈడేం రాబా ఇట్లు అరుణి అమ్మ ఓకే అతో వేరే పక్క నుంచి. దట్స్ ఎ గ్రేట్ టాలెంట్. సూపర్, గో ఆన్. నిజంగా చాలా స్పెషల్ గా ఉన్నావు, అంటే స్టాండ్ అవుట్ అనమాట. నీది ఎలా ఉందంటే 100లో ఒకటి కాదు, 100 మందికి ఒకళ్ళ ఉన్నావు. సో మీ పేరు? సారీ, బల్వీర్ సింగ్. బల్వీర్ సింగ్. సో అదే పేరా లేకపోతే ఇంకేదో పెట్ నేమ్స్? అదే బల్లు. బల్లు, ఇంట్లో బల్లు అని పిలుస్తా. ఇవాళ నేను కూడా అదే పిలుస్తా. ఓకే బల్లు, వెరీ గుడ్, వెల్కమ్ టు ద షో. అండ్ yes, మీరు? నా పేరు జయశ్రీ. జయశ్రీ. ఇంటర్ అయిపోయింది, ప్రస్తుతానికి ఆర్టిస్ట్ గా చేస్తున్నాను. ఇంటర్ అయిపోయింది, ఫస్ట్ టైమా? ఫస్ట్ టైమే. సో యాక్టింగ్ కాకుండా ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా? నార్మల్ యాక్టింగ్. పాటలు పాడడం? అమ్మో అలాంటివి నేను ట్రై చేయను. మీరు పాడితే మేమనాలి అలాగా, మీరు అలా మీరు కంగారు పడక్కర్లేదు. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. yes మేడం గారు, మీరు? నా పేరు వాణి. ఏం చేస్తుంటారు మీరు? నేను డాన్సర్ అండ్ డిప్లొమా కంప్లీట్. ఫ్యూచర్ డ్రీమ్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఏమైనా అనుకుంటున్నారా? గోయింగ్ టు అవుట్ ఆఫ్ ఎక్కడికన్నా దుబాయ్ అలా వెళ్ళేసి లైఫ్ ఎంజాయ్ చేసి అలా ఉండాలి. హ్యాపీ. yes ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. ఆల్ ది బెస్ట్. అండ్ మాస్టర్ వినోద్ సార్. ఎవరితో కూడా పడ్డా లాస్ట్ గా? ఎవరితో ఎందుకు కోపంగా ఉన్నావు? సీరియస్ గా ఎందుకున్నావు? సీరియస్ మీ బల్లు ఏమన్నా అన్నానా? నేనేం అనలే, నేను ఆయన ఫ్యాన్ అయ్యా.
నాకు నిజంగా నచ్చాడు. సో చెప్పండి మీరేం చేస్తారు? నేను సెయింట్ మేరీస్ కాలేజ్లో బీటెక్ థర్డ్ ఇయర్ చేశాను. దాని పక్క కాలేజ్లో నేను చదివా, విజ్ఞానం లేదు. ఓకే, సో కానీ దూరం అయిపోట్ల కాలేజ్, దూరం లాంగ్. అక్కడ దాకా వెళ్ళి బంక్ కొట్టాలంటే కష్టం. హైదరాబాద్ దాకా రావాలి. అక్కడి నుంచి అక్కడ కొత్త థియేటర్లు ఏమైనా కట్టారు అక్కడ దగ్గరలో? లేదా అవే పాతే కొత్త చేసిరన్న. పాత దానికి వెళ్ళడానికే చాలా దూరం పడుతుంది. ఓకే, సో కాలేజ్ లో అందరూ బాగున్నారు? అందరూ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్ సేమ్ కాలేజా వేరే కాలేజ్? సేమ్ కాలేజ్. సేమ్ కాలేజ్, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. సో మీ గ్యాంగ్ ఒక పేరు ఉండాలి, పేరు డిసైడ్ చేసుకోండి మీ నలుగురు కలిసి. ఎస్, మజ్జిగ. మజ్జిగ. ఎస్. జూరిబి. Arabis. వై? సమ్మర్ కదా, కూల్ గా ఉండడానికి మజ్జిగ. ఓకే, ఏకదమ్ ఎప్పుడు మజాగా ఉండా అని చెప్పి మజ్జిగ. మసాగా ఉండాలని మజ్జిగ. ఎగ్దాం. ఏకదమ్. ఓకే, అండ్ మీరేమా? అంటే బాడీకి కూడా బెటర్, అంటే కూల్నెస్ ఉంటది. ఉంటుంది. అబ్బా, ఓకే, నువ్వు కూడా ఏదో చెప్పు. సమ్మర్ స్పెషల్. సమ్మర్ స్పెషల్. సో మీ గ్యాంగ్ పేరు మజ్జిగ గ్యాంగ్. సో మీకు పోటీగా ఇంకో గ్యాంగ్ సిద్ధంగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. క్లాప్ కొట్టాడే, క్లాప్. మీ జీవితంలో లైఫ్ లో ఇంకోసారి ఇలాంటి డాన్స్ చూడలేరు మీరు. ఇలాంటి డాన్సులు నా బూత్ నా భవిష్యత్ అంటారు వీటినే. చాలా బాగా చేశారు భయ్య. అంటే నేను బాడీ డాన్స్ చేయడం చూశాను, హ్యాండ్స్ చూశాను, లెగ్స్ మూమెంట్స్ చూశాను, బాడీ వేవ్స్ చూశాను. డాన్స్ స్టెప్ కి తగ్గట్టుగా మూతి తిప్పారు మీరు ప్రతిసారి. అది మీ పేరు? బాలకృష్ణ. బాలకృష్ణ, వెరీ వెల్ డన్, సూపర్ సూపర్, కమ్ ఆన్. సూపర్. సో మిస్టర్ బాలకృష్ణ ఏం చేస్తుంటావు? ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీ. సో ఇలాంటి డాన్స్ ఇదివరకు ఎప్పుడైనా చేసావా? పెళ్లిలో చేశాను. ఎవరు మీ పెళ్ళిలో? అయితే ఫ్రెండ్స్ పెళ్లి. ఫ్రెండ్స్ పెళ్లిలో. మీ ఫస్ట్ పెళ్లికి చేశారు? ఫ్రెండ్స్ పెళ్లి, సారీ, ఓకే, ఫ్రెండ్స్ పెళ్లిలో చేశారు. అది జరిగిందా పెళ్లి? అదే లాస్ట్ ఇంకా ఇంకెప్పుడైనా చేసావా? ఇప్పుడు చేశాను సార్. ఇప్పుడు చేసావు, సరే. అప్పుడు చేస్తే వాళ్ళ పెళ్లి అయింది, ఇప్పుడు మా అందరికి అయింది. చాలా బాగా జరిగింది. అంటే ఇట్స్ లైక్ సెలబ్రేషన్. నువ్వు డాన్స్ చేస్తుంటే ఎవరికి నేర్పించడానికి ట్రై చేసి ఎప్పుడైనా? చేద్దాం అనుకుంటా కానీ టైం లేక వదిలేసావా? లేదు సార్, పోయినాడు. సిగ్గేస్తుందా? లేదు సార్, వాడు ఇంకోసారి రాదన్నాడు. ఇంకోసారి రాదని తెలిసిపోద్ది వాళ్ళకి. బట్ వెల్ డన్, సూపర్. అండ్ మేడం గారు? కీర్తి. కీర్తి ఏం చేస్తుంటారు? ఫిజియోథెరపీ. మీరు కూడా సేమ్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. సో ఒకటే కాలేజా? వేరే వేరే కాలేజ్? ఓకే, ట్రీట్మెంట్ అయితే ఒకటే. ట్రీట్మెంట్ ఒకటి. ట్రీట్మెంట్ అయితే ఒకటే. సో మీకు ఫ్రీ టైం దొరికినప్పుడు ఆయనలో డాన్స్ కాకుండా ఇంకేమైనా చేస్తారా? లేదు, మూవీస్ చూస్తా. ఖాళీ దొరికితే మూవీస్ చూస్తారు. టీవీ చూస్తారా? సీరియల్ చూస్తారా? చూస్తా. గ్యారంటీగా చూస్తా. బాగా ఇష్టం ఆ సీరియల్? అర్థమవుతాయా? అవుతాయి. తెలుగు చూస్తారా, హిందీ చూస్తారా? రెండును. ఎవరు ఫేవరెట్ హీరో? ప్రభాస్. అందరూ ప్రభాసం జరిగింది. మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? మాట అడగొద్దు, నేను చెప్తాను. సూపర్. పిల్లలకి 10 ఏళ్ల వరకు ఆటల్లో టైం తెలీదు, 20 ఏళ్ల వరకు చదువులో టైం తెలీదు, 30 ఏళ్ల వరకు పనిలో టైం తెలీదు. అప్పటికీ ఒంటరిగా ఉంటే ఆ తర్వాత ఏం చేయాలో తెలియదు. చెప్పు, నీకేం చేయాలో తెలియదు దాని తర్వాత. వెల్కమ్ టు ది షో. సారు నవీన్ చంద్ర. నవీన్ చంద్ర ఏం చేస్తుంటారు? ఫిజియోథెరపీ. సేమ్ కాలేజ్? డిఫరెంట్. బాలకృష్ణ నాది సేమ్ కాలేజ్. సేమ్ కాలేజ్.
ఓ ఇవి ఇద్దరు ఒక కాలేజ్ వచ్చారు, వీళ్ళిద్దరు ఒక కాలేజ్ వచ్చారు. మీ నలుగురికి ఎలా పరిచయం? ఎగ్జామ్ సెంటర్ ఎగ్జామ్ సెంటర్ లో పరిచయం అయింది. ఎందుకు అలాగా? అలా సేమ్ కుదిరింది. సెంటర్. సేమ్ సెంటర్ అంటే ఇప్పుడు ఒకటే క్లాస్ లో రాశారు ఎగ్జామ్. ఇంగ్లీష్ ఎగ్జామ్ కి సేమ్. ఇంగ్లీష్ ఎగ్జామ్ కదా, సేమ్ బెంచ్ ఇద్దరం, మేమిద్దరం ఇంగ్లీష్ ఎగ్జామ్ కదా, సేమ్ బెంచ్. Same bench. ఎవరెవరికి హెల్ప్ చేశారు ఇంగ్లీష్ నేను పేపర్ లో? నీ పేపర్ నుంచి వీళ్ళందరూ రాశారమ్మా? తిని రాసిండు. ఇద్దరమే ఉన్నాం, ఓకే. ఎవరి పేపర్ నుంచి ఎవరు చూశారు? ఇద్దరం షేర్ చేసుకున్నాం. ఇద్దరు పాస్ అయ్యారా? కరెక్ట్ చేసినోడికే కష్టాలన్నీ. బాగా చదువుతారా మీరు? ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఎస్ మీరు అఖిల. అఖిల మీరు ఎప్పటి నుంచి కాపీ కొడుతున్నారు? నేను కాపీ పెట్టాలని. ఐ మీన్ షేరింగ్ నో, లేదు, బాగా చదువుతారా మీరు కూడా? నార్మల్. సో మీరు కూడా సేమ్ కోర్స్ చేస్తున్నారు. Yes, sir. థర్డ్ ఇయర్. థర్డ్ ఇయర్ ఎన్ని ఇయర్స్ కోర్స్ అది? 4.5. 4.5. అబ్బో చాలా ఎక్కువసేపు ఉంటుంది. నాది 4 years 6 7 8 పట్టింది. 4.5 అంటే కొంచెం ఎక్కువ టైం పట్టేలా ఉంది అదేదో. సో ఇంకేం చేయాలి? హాబీస్ ఏంటి? క్లినిక్. క్లీనింగా? క్లినిక్. క్లినికా? ఓకే ఓకే. క్లినిక్ లో అప్పుడే వర్క్ చేస్తున్నారా? ఎస్. సో అలాంగ్ విత్ స్టడీస్ ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేశారు. వండర్ఫుల్, వెరీ గుడ్. ఓకే, సో మీ నలుగురు కూడా ఒక గ్యాంగ్ కాబట్టి వీళ్ళంతే ఉంది ఆల్మోస్ట్ మీకు కూడా. సో మీ గ్యాంగ్ కూడా ఒక మంచి పేరు కావాలి. ఏంటి? లస్సీ. లస్సీ మజ్జిగకి ఏంటి తేడా? స్వీట్ ఉంటుంది కదా. మజ్జిగ ఉన్నది కాబట్టి లస్సీ ఉంటుంది. లస్సీ ఇప్పుడు మజ్జిగ వాడరా లస్సీలో? లస్సీలో స్వీట్ ఉంటుంది కదా, సో బిఆర్ స్వీట్ కదా, అందుకే. మీరు స్వీట్ కాబట్టి మీరు లస్సీ తీసుకున్నారు. మీరు కూల్ కాబట్టి మీరు మజ్జిగ తీసుకున్నారు. ఓకే, సో లస్సీ గ్యాంగ్ అండ్ మజ్జిగ గ్యాంగ్. లెట్స్ ప్లే ద ఫస్ట్ రౌండ్, రచ్చరంబోలా. సో ఈ రచ్చరంబోలా రౌండ్ లో మజ్జిగ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? అయ్యో, జయశ్రీ, బల్వీర్. జయశ్రీ అండ్ బలు, కమాన్. అవును, ఇప్పుడు హెడ్ ఫోన్స్ ఎలా నీకు? అంటే నా హెడ్ ఫోన్స్ ఏం కాదుగా? షూర్? అంటే నీ హెయిర్ స్టైల్ ఏం కాదు, నాకు అర్థమైంది. ఇట్స్ లైక్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఫర్ మీ. దాని మీద హెడ్ ఫోన్స్ ఏ కలర్ అంటుకోకూడదు మరి. ఓకే అండి. ఓకే, డన్. 120 seconds టైం ఉంటుంది మీ దగ్గర. అండ్ మీ ఓన్లీ లిప్ యాక్షన్ మాత్రం ఆయనకు అర్థం అవుద్ది, మీరు మాట్లాడేది ఏది వినిపించదు. సో స్ట్రెస్ చేసి ఆ వర్డ్స్ మీద అతనికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. హెయిర్ స్టైల్ ఓకే? ఓకే అన్న. అంటే నాకు అది పాడవడం ఇష్టం లేదు. మ్యూజిక్ ఆన్. Music on can, disco on can, move it on can. ఉజ్బెకిస్తాన్ నుంచి వచ్చిన సీడీ అది. బాగుంటాయి పాటలు. ఓకే, your టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. వయస్సు. వయసు. వయసు. 1 2 వయసు. 1 1 2 1 1 2 1 1 2 వయసు. 1 2 వయసు. వయసు. 1 into 2 1 2 3 కాదు నాన్న. చిరునవ్వుతో. చిరునవ్వుతో. చి స్ట్రెస్ చేయి. చిరు. నవ్వుతో. 3 2s are 4. 2 2s are 4 చిరునవ్వుతో. చిరు నవ్వుతో. 3 2s are 4 చిరు నవ్వుతో. 3 2 1 go. ఇప్పుడు 1 2 3లు ఉండవు ఇందులో, అన్ని పేర్లు ఉంటాయి. ఓకే డన్. చిరు నవ్వుతో. సీను లవ్ యూ. It's a crazy, 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 crazy feeling. శ్రీను. చిరు. సిద్ధు. బావ జంప్. బావ జంప్. బావ జంప్. బావా జంప్. పొదుపు. పొదుపు. ముద్దు ముద్దు. పో. 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 దు. పోవద్దు. దు. దు. పో. పో. దు. థు. దు. దు. పో. దుప్పు. పోతూ పోతూ. పోతూ పోతూ ఉంటే అవుతుంది. లంచం. 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 అనుపల్లవి. అనుపల్లవి. అను. అనుపల్లవి. అను పెళ్లివి. అను పల్లవి. అను పల్లవి.
లాలీపాప్. లాలీపాప్. జలి 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 బెలి లాలీపాప్ నన్ను అందరూ అంటారు లాలీపాప్. నువ్వు స్టార్టింగ్ లో 1 2 3 ఎందుకు చెప్పావు? 1 1 2నా? ఏ ఊర్లో ఎక్కడ చదివా స్కూల్? 1 1 1. ఓకే, ఇక్కడే ఉండు, తెలుసుకుందాం. అనుపల్లవి రైట్ ఆన్సర్. లంచం రైట్ ఆన్సర్. పొదుపు చెప్పలేదు. బావ జంప్ చెప్పలేదు. చెప్పినా బావ పొదుపు చెప్పాడు. చిరునవ్వుతో చెప్పలేదు. చెప్పలేదు. వయస్సు నో. లాలీపాప్ నో. 3 రైట్ ఆన్సర్. 300 పాయింట్స్. ఆయన ఆడేటప్పటికి ఒక ఎపిసోడ్ ఆడినంత నచ్చింది నాకు. సో లస్సీ గ్యాంగ్, మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు? మ్యూజిక్ ఆన్. Music on disco on move it slowly 3 2 1 గో. మ్యూజిక్ ఉందా? రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ. రాము గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ. జూ లకటక. జూ లకటక. జూ లకటక. జూనియర్ జూ లకటక. సోనియర్. జూ లకటక. జూ లకటక. వేరేది జూ లకటక. జూనియర్ అక్కయ్య. జూ లకటక. జూ లకటక. విశ్వక్సేనుడు. 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 ఐటం రాజా. ఐటం రాజా. ఐటం రాజా. బుజ్జి పంది. బుజ్జి పంది. బుజ్జి. ముస్లిం మంత్రి. బుజ్జి పంది. ముఖ్యమంత్రి. బుజ్జి. బుజ్జి ముస్లి. పంది. బుజ్జి పంది. ముష్టి. పంది. ముష్టి పంది. బుజ్జి. బుజ్జి. ముష్టి. బుజ్జి. పుష్టి. బుజ్జి. కుష్టి. బుజ్జి పంది. ముష్టి పంది. బుజ్జి. బుష్టి. బుజ్జి. బూష్టి. జి. బుజ్జి. బుజ్జి పంది. ముష్టి పంది. బుజ్జి. వేరే తీసుకొని వస్తలేదు. బుజ్జి. ముష్టి పంది. బుజ్జి. బూష్టి. జి. బుజ్జి. బూష్టి. బుజ్జి. బుజ్జి. ముష్టి. బుజ్జి. బుద్ధి. బుజ్జి పంది. బుద్ధి మంత్రి. బుజ్జి పంది. బుద్ధి మంత్రి వేరేది చెప్పను. బెహనన్. కర్ణ కఠోరం. కర్ణ కఠోరం. కర్ణ కఠోరం. బుజ్జి పంది చెప్పించుకో. బుజ్జి పంది. ముష్టి మంత్రి. బుజ్జి పంది. ముఖ్యమంత్రి. బుజ్జి పంది. ము- బుజ్జి పంది. అయిపోయింది. 5 రైట్ ఆన్సర్ ఇచ్చారు మీరు. 500 పాయింట్స్. ఆ బుజ్జి పంది ఒకటి మిస్ అయ్యారు మీరు. సెట్ కాలేదు అది మీకు. మిగతా అవన్నీ కర్ణ కఠోరాలు, విశ్వక్సేనుళ్ళు కూడా చెప్పారు. వెరీ వెల్ ప్లేడ్. 500 పాయింట్స్. ఫస్ట్ రౌండ్ అయిపోయేటప్పటికి మజ్జి గ్యాంగ్ విత్ 300, లస్సీ గ్యాంగ్ 500. మనం వచ్చాము ఇప్పుడు సెకండ్ రౌండ్. ఈ రౌండ్ లో మీ గ్యాంగ్ లోంచి వన్ ఫైన్ లేడీ, బ్యూటిఫుల్ లేడీస్ వచ్చి బెలూన్ మీకు కూర్చుని స్క్రీన్ మీద క్వశ్చన్ వీడియో చూస్తారు. వీడియో అయిపోయాక నేను క్వశ్చన్ అడుగుతాను. గో అంటే హాప్ చేసుకుంటే డైమండ్ తెస్తారు. అప్పుడు ఆన్సర్ చెప్తారు. రైట్ ఆన్సర్ 200, రాంగ్ ఆన్సర్ -100. రైట్, లెట్స్ గో ఫర్ ఇట్. మజ్జి గ్యాంగ్ ఎవరు వస్తున్నారు? వాణి. వాణి కమ్ ఆన్. అండ్ లస్సీ గ్యాంగ్ కీర్తి. కమ్ ఆన్. లెట్స్ ప్లే సెకండ్ రౌండ్. బొమ్మ పడుద్ది. రెడీయా? హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో. ఏయ్, మీ అవసరం మాకేమీ రాదు. పైన ఎరగదీస్తాం. ఆ హాస్పిటల్లో చేయడానికి మీరు రెడీగా ఉండండి. ఓకే అన్నా, వాడు కొంచెం ఎక్స్ట్రా గానీ ఎంతకైనా మంచిది. మీరు రెడీగా ఉండండి అన్నా. వస్తానన్నా. బయటికి రారా. మీరు చూసిన ఈ వీడియోలో కారులోంచి ఎంతమంది దిగి లోపలికి వచ్చారు? గో.
బెలూన్ తర్వాతనే ఎరుకోవచ్చు, డైమండ్ ఇవ్వచ్చుగా నాకు. ఓకే ఓకే, వెరీ గుడ్. ఆన్సర్ ఏంటి? 4. రైట్ ఆన్సర్, 200 points. ఇలాగే రెచ్చిపోదాం పిల్ల, ఇలాగే రెచ్చిపోదాం, ఇలాగే రెచ్చిపోదాం పిల్ల, రోజంతా రెచ్చిపోదాం. ఇప్పటికింకా అంటే అరే గుట్టకలు మింగేస్తారే, లేలే రాజా అంటే లుంగీలే ఎగ్గడతారే, రింగ రింగ అంటే హాల్ అనసే. వెల్ డన్, సూపర్. సో ఫస్ట్ వీడియో మనకి పాయింట్లు వచ్చాయి, స్టార్టింగ్ పాయింట్ అది. సో నెక్స్ట్ వీడియో ఏం జరుగుతుందో చూద్దాం. లెట్స్ గో ఫర్ ఇట్. బొమ్మ పడుద్దిలో సెకండ్ వీడియో. And it goes for a 4. No, it is not a 4. It is stopped by Shoaib Akhtar before it reaches the rope. And now Sachin is running for the third run and he completes it. అన్నయ్య మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ నాన్న పడుకున్న బెడ్రూమ్ వైపుకు వెళ్ళాడు. నాన్న లోపల ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఓకే, మీరు చూసిన ఈ వీడియోలో చిన్నపిల్లాడు ఒక క్రికెట్ మ్యాచ్ గురించి చెప్తున్నాడు, కామెంటరీ. అవి ఏ రెండు టీముల మధ్యలో మ్యాచ్ గురించి చెప్తున్నాడు. గో. వెరీ గుడ్, అడిగిరండి. సో ఎస్ మేడం గారు, ఆన్సర్ ఏంటి సన్ను? ఏంటి సన్ను? నేను మస్తు చెప్తా, ఇట్లా ఆన్సర్ చెప్పమ్మా. మన పక్కనే ఉన్న కంట్రీ పక్కన ఏముంటాయి చెప్పు? చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, ఇండియా. పాకిస్తాన్, ఇండియానా? ఏం ప్లేయర్లు చెప్పాడు అబ్బాయి? Shoaib Akhtar. చెప్పేస్తే ఆవిడ చెప్పేస్తుంది, మార్కులు వచ్చేసి. చెప్పమ్మా, చెప్పు ఆవిడ, పర్లేదు. బ్యాట్స్మెన్ కూడా సచిన్ టెండూల్కర్ అని చెప్తా పోనీ, వద్దుగా? సర్లేదు. బ్యాట్స్మెన్ ఎవరు? సచిన్ తెందుల్కర్. సచిన్ కాదమ్మా, సచిన్. సచిన్ ఈ సతిపండు వీళ్ళు కాదమ్మా, ఆయన సచిన్ టెండూల్కర్ అని. ఓకే, రైట్ ఆన్సర్, 200 points. Party, 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 let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 mevanta chala naughty. Come on, baby, let's get dirty. Bang, 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 bang. Rara, brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. ఏం చెయ్యాలో చేసేద్దాం ఇక అన్ని రైట్, నథింగ్ రాంగ్. మ్యూజిక్ ఓకే, డిస్కో ఓకే, మూవ్ ఇట్ ఓకే, స్లోలీ స్లోలీ. మ్యూజిక్ ఓకే. And it goes for a 4. No, it is not a 4. It is stopped by Shoaib Akhtar before it reaches the rope. And now Sachin is running for the third run and he completes it. Well played. So Magic Gang 500 and Lassi Gang 700. సో ఇక్కడికి 2 వీడియోలు మాత్రమే అయ్యాయి. దేవుడి దయవల్ల ఇంకా 2 ఉన్నాయి. ఓకే అమ్మా, జాగ్రత్తగా ఆడండి. హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో థర్డ్ వీడియో. నేను వచ్చింది గడపలో పడి ఏడ్చింది వాడి చావు కోసం కాదు, వాణ్ణి చంపటం నేను చూసుకుంటాను. నేను వచ్చింది నా కూతురు కోసం, అది చిక్కుల్లో పడకుండా దాని బతుకు చక్కదిద్దడం కోసం వచ్చాను. చెల్లెమ్మ, ఒక్క నిమిషం. సత్యవతిని నీ ఇంటి కోడలుగా తెచ్చుకో. ఒక్కగానొక్క కూతురు, నా ఆస్తంతా దానికే. వెంటనే జరిగిపోవాలి, లేకపోతే అది మనకు దక్క. చెల్లెమ్మ, మీరు చూసిన ఈ వీడియోలో పెద్ద పెద్ద మీసాలను అంకులున్నాడే, ఫస్ట్ మాట్లాడాడు సీన్లో అమ్మా. ఇలా ఉన్నారేంటి బాబు? ఆయనతో కలిపి మొత్తం ఎంతమంది ఉన్నారు ఈ సీన్ లో? ఇలా ఆగాగి వెళ్తున్నారేంటి ఇలాగా? జంప్ చేయట్లా. నేను చేస్తలేనా? అయితే ఓకే, మళ్ళీ చేస్తాను. ఓకే, వాళ్ళని చూసేవనుకో -100 అమ్మా.
ఓకేనా? ఆన్సర్ చెప్పు. 5. 5. క్లోజ్. వెరీ గుడ్. రాంగ్ ఆన్సర్. -100 పాయింట్స్. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం, అయ్యో పాపం, అయ్యయ్యో పాపం. ఓకే, సో లస్సీ గ్యాంగ్ విత్ 600, మజ్జి గ్యాంగ్ విత్ 500. లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. ఎవరు గెలిస్తే వాళ్ళు లీడ్ లోకి వెళ్తారు ఈ రౌండ్ లో. ఓకే, ఇందాకలా కాకుండా ఈసారి గెంతుకుంటూ వెళ్ళండి. బొమ్మ పడుద్దిలో లాస్ట్ వీడియో. ఏ కలెక్టర్? బిల్ కలెక్టర్, టికెట్ కలెక్టర్. ఏరా వేళాకోళంగా ఉందా? అప్పుడా చెప్పు వెదవా. లేకపోతే ఏమిటి నాన్న, తలకాయ వచ్చుకుని పెద్ద బిజీగా ఉన్నట్టు నటిస్తుంటే ఒళ్ళు మండదు. నా తల నా ఇష్టం. నా ఇష్టం వచ్చినప్పుడు వంచుతా దించుతా. కానీ నీలాగా ప్రతి అడ్డమైన విధవ వేసే ప్రశ్నలకి తల వంతుకు సమాధానం చెప్పే కర్మ నాకు పట్టలేదురా. ఓకే, సో మీరు చూసిన ఈ వీడియోలో అల్లు రామలింగ గారి కండువ కలర్ ఏంటి? గో. అడిగిరండి. నేను చెప్తాను ఎవరిచ్చారు. మీ బెలూన్లు అక్కడ వదిలేసి మీ ప్లేస్ లో మీరు రండి. వెరీ గుడ్. ఇప్పుడు ఇటు తిరగండి అమ్మా. చూడండి, మిమ్మల్ని కాదు బెలూన్. సో ఎవరు ఫస్ట్ ఇచ్చారు ఆన్సర్? ఎల్లో. నువ్వు ఎందుకు టైం తీసుకోకుండా ఫట్మన్ ఆన్సర్ చెప్తావు? కాసేపు ఆలోచిస్తేనే కనీసం హింట్ ఇవ్వడానికైనా ఛాన్స్ ఇవ్వట్లేదు. మొహాన్ కొడుతున్నాను. నువ్వు ఆగమ్మా. నీకు ఇండియా పాకిస్తాన్ నేను చెప్పాల్సి వచ్చింది. సచిన్ టెండూల్కర్ సత్యులు అంటున్నావు. ఏందో నువ్వేంటమ్మా ఆన్సర్ ఏంటి? కాన్ఫిడెంటా? మార్చుకుంటావా? షూరా? మార్చుకోకు. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి తెల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే రెండు జల్లు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైత రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చాని కోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి ముద్దు ముద్దుగాను తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ చెప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే హిప్పులోన వంపునేమో నీళ్ల బింది నింపుతుంటే. ఇక్కడతో 2 రౌండ్స్ అయిపోయాయి. అండ్ మజ్జిగ్ గ్యాంగ్ విత్ 500 పాయింట్స్ అండ్ లస్సీ గ్యాంగ్ 800 పాయింట్స్. మనం వచ్చాం థర్డ్ రౌండ్. ఈ రౌండ్ లో మీరు గెటప్లు చేంజ్ చేస్తారు, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. రైట్, సో థర్డ్ రౌండ్ జంబలగడి పంబ. ఓకే, సో థర్డ్ రౌండ్ జంబలగడి పంబలో మజ్జి గ్యాంగ్ నుంచి మీ ఒక్కళ్ళే మిగిలారు. మిగతా ముగ్గురిని రెడీ అవ్వమని పంపించారు మీరు. సో వాళ్ళే స్కిప్ చేస్తారా, మీరు కూడా చేస్తారా? వాళ్ళే చేస్తాను. వాళ్ళే. మీరు చూస్తారు నాలాగా? వెరీ గుడ్. ఓకే, లెట్స్ వెల్కమ్ దెమ్. గాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు. గాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు. సైజే చూస్తా రమ్మంటూ నా చేతులు గిల్లాడు. అయ్యో పాపం, అయ్యో పాపం. జువ్వల పాలెం జంక్షన్ కాడ ఆ టైలర్ షాపు టైగర్ బాబు. అరే జువ్వల పాలెం జంక్షన్ కాడ టైలర్ షాపు టైగర్ బాబు. సూపులతోనే చుట్టుముట్టి కొడతలు తీసాడు. అయ్యో పాపం. చాలా బాగా డాన్స్ చేస్తున్నారు మీరు. కింద ఏమైనా పడిపోయిందా? ఏం పడిపోతాను? అదే చాలాసేపు నుంచి ఎత్తుకుతున్నావు నువ్వు డాన్స్ చేస్తున్నాను సేపు. నేనేంటి అనుకున్నా. ఓకే, సో ఈ గెటప్ కారణాలు ఏంటి? ఏం స్కిట్ చేయబోతున్నారు? ఒక తాగుబోతు వాడు రోడ్డు మీద కలిస్తే ఎలా ఉంటుందో ఒక జీవితం వ్యర్థమైపోతుంది. దాని గురించి తాగుబోతు వాడు రోడ్డు మీద కలిస్తే ఏమవుద్ది? ఒక జీవితం వ్యర్థమైపోతుంది అన్న. ఒక జీవితం వ్యర్థమైపోతుంది. హే, తెలుగు చంపేశాను. వెరీ గుడ్, సూపర్. సో ఇంతకీ తాగుబోతున్నారు ఎవరు? నేనే. వెరీ గుడ్, సూపర్. ఎవరి జీవితం నాశనం చేస్తున్నావు? ఈంది. వెరీ గుడ్. మరి ఈవిడెవరు? ఇద్దరికి లవర్వా? అబ్బో, చాలా పెద్ద కథ ఉంది అయితే. ఓకే, లెట్స్ గో ఫర్ ఇట్. నాకు ఇవాళ సాలరీ వచ్చింది. ఇంకొకటి ఏంటంటే నాకు ఇవాళ ప్రమోషన్ వచ్చింది. ఎట్లా చూస్తున్నావు? అరే లిఫ్ట్ భయ్యా, నా దగ్గర బండి లేదురా.
బండి లేదని లిఫ్ట్ అడిగా మరి. బండి లేకపోతే నేను నీకు ఎట్లా లిఫ్ట్ ఇస్తారా? నాతో తోడొస్తావు కదా కింద పడిపోకుండా. సరేదా, నేను ఎక్కడో ఒక దగ్గర మధ్యలో వదిలిపెట్టుకుని వెళ్ళాలి. భయ్యా చెప్పురా. నీకు పెళ్ళైందా? అయ్యింది, కానీ ఒకటేసారి. ఎందుకు పెళ్ళి ఒకటేసారి అవుతుందిరా భయ్, 10 సార్లు కాదు, మాకు తెలుసు. ఒకటేసారి. ఎంతమంది పిల్లలు? పిల్లలు ఏం లేరు ఇప్పటికైతే ప్రస్తుతానికి. అరే మళ్ళా ఏం లేరు కాదు భయ్యా, 0 అని చెప్పాలి ఏం లేకపోతే. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి అది చెప్పు. ఈ పిల్లలు ఉన్నారా అని అడిగినా. లేరని చెప్పిన. మరి 0 అని చెప్పాలి, పిల్లలు లేరని చెప్తావా? ఇప్పుడు ఏంది చెప్పు. నడు మీ ఇంటికి పోదాం. మా ఇంటికి నువ్వెందుకురా? తాగితే మా ఇల్లు మర్చిపోతా, అందు గురించి. సరే మీ ఇల్లు ఎక్కడ ఎప్పుడు ఓదికంగా వదిలిపెట్టి వెళ్ళిపోతుందా? అరే నా తెలియదు భయ్యా, మా ఇల్లు మీ ఇంటికి వస్తా తీసుకోబో. అరే ఎక్కడ ఒక దగ్గర నిలబడరా, నేను చూడనికల్లో ఉండాలి కదా నువ్వు. దా గుమ్ములుంటే కనిపించాలి, వెనకలనే ఉంటా. ముందుకు రారా, కొద్దిగా నడవనన్నా నడవాలి. ఇక ముంగటుండి బండి నడిపించేది నువ్వాలేనా? బండి లేకుండా బండి ఎట్లా నడిపిస్తారా? ఊహించుకోవాలి అట్లా, కోట లేకుండా నేను లేనా గుమ్ముల? అబ్బా వేసేసావుగా. అరే ముందు రారా, కనిపించాలిగా నువ్వు. మీ భార్య పేరు ఏమో అంటివి? నా భార్య పేరు మహాలక్ష్మి. మహాలక్ష్మి. ఒకేసారి ముగ్గురిని పెళ్లి చేసుకున్నావా? ఒక్క అమ్మాయేరా? మరి అంతకుముందు పారు అన్నావు. పారు అంటే మా భార్యకి ముద్దు పేరు. భయ్యా పారు అంటే నాకు మా పోరు గుర్తొచ్చింది భయ్యా. ఏమైందిరా? వాళ్ళ ఎవరి పేరు కూడా పారే భయ్యా. దానికి ఇష్టమని గడ్డము కలర్ అంతా తెచ్చుకున్నావయ్యా. ఆఖరికి అవే మిలిగినాయి, అదే లేకపోయా. ఏడోక్లే, నడవనికి నేను ఉన్నాగా, నడు. భయ్యా నా స్టోరీ తినవానే? చెప్పురా, అయినకుండా వస్తానా? పైన జోబులో 100 రూపాయలు ఉన్నాయా? లేవు కదరా. అదే నా పైన జోబులో కాదు భయ్యా, నీ పైన జోబులో. ముందు కొడుతున్నారు మరి, హింసిచ్చేస్తున్నాడుగా. 100 రూపాయలు ఉన్నాయి. ఇక్కడ భార్య వాయించాము, ఏం అనిపించలేకపోయా. ఏం సంగతి? అరే అక్కడ ఉందిరా. మంచిగా చూసినావయ్యా, పోయి ఒక కోటర్ పట్టుకరా. నాక పెట్టావా? మరి నీ పెట్టకపోతే ఇంకోటి పెడతావయ్యా. వెళ్తాను, వెళ్ళక వస్తానా? కళ్ళు దాగి కంపేస్తాం, సరదాగి చిందేస్తాం, అందరంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. అరే కచ్చగొట్టకురా, పోతావు. కచ్చగొడితేనే కిక్కుంటది, వాటర్ ఇస్తే ఉంటుంది పూరా వాటర్. అంతా లోగయం. నడు భయ్యా, స్టోరీ చెప్తా భయ్యా నీకు. నువ్వు ఎప్పుడు నేను వినకుండా ఉంటానా? చెప్పు. అప్పుడు ఆ పొలాల సందు, ఆ జామ చెట్టు, ఆ కళ్ళు సీసా నాకు ఎక్కడ కనబడతలేదు. ఇక్కడ పొలాల చెట్టు నాకు అనిపించే చాలిపోయా, నీకు అనిపించే అవసరం లేదు. చెప్ప నీకు రెడీగా ఉన్నారుగా, నడు. అది మంచిగా ఉండేవయ్యా. అరే ముందు రారా, కనిపించని కన్నా కళ్ళు ఉండాలిగా, నడు. ఆగలేదు భయ్యా. సరే మా ఇంటికి రా, దగ్గరనే మా ఇల్లు. తిన్నాందా? ఉండు, అయితలేదు, కూర్చుంటా. కూర్చో కూర్చో. బంగారం పారు, బంగారం వస్తున్నానండి. పారు దేవదా, పారు కదా దేవదా. ఆగండి, ఏంది? నా పిల్ల కాదు. నువ్వు ఇంతకు ముందు నాకు 100 రూపాయలు ఇచ్చి కోటర్ రాపించినావు కదా, అయితే నీకు ఇంతకు ముందు చెప్పినా ఇదే భయ్యా. అది నీకు అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాడిని కదండి దేవదాసు అని. అయితే వాడు ఎవడో కాదండి, వీడే అండి. జీవితం మీతోటి పారు అని ఎందుకు పిలిపించుకుంటున్నానో తెలుసా అండి? ఎందుకమ్మా? వాడు నన్ను ప్రేమగా పారు అని పిలిచేవాడండి. ప్రేమగా పారు పిలిచేవాడంట. వయసు పక్కనే ఉంది, ఇద్దరం చెరువు. చూసారా, ఇంటి తీసుకొస్తే నా అదోగతే అయిపోయింది. నేను ఎవరినో ఒక అమ్మాయి ఇప్పుడు దోలాడుకొని నాకు దొరికిందే మందు షాప్ అని వెళ్తూనే ఉంటాను. ఏ నువ్వు బాగున్నావు, వస్తావా? రండి అయితే. దేవుడో దేవుడో ఏ పిల్లగాడే, మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడు. అసలే తాగేస్తున్నాడు, ఆడికి ఒక 100 ఇచ్చి ఇంకో క్వార్టర్ కూడా తాగిపించావు. బాగుంది. ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చి మీ ఆవిడని తీసుకెళ్లిపోయాడు. వాళ్ళ వెనకాలైనా పరిగెట్టాలి, వాళ్ళకైనా నచ్చ చెప్పాలి. మీ ఆవిడ వెళ్ళిపోయింది కదా అని చెప్పి ఇంకోళ్ళని పిలుస్తావు. అంటే వెళ్ళిపోయిన వాళ్ళైతే పట్టుకోలేం కదా. ప్రపంచం ఎక్కడికో వెళ్తుంది అనుకున్నాను, అటు ఇటు తిరిగి ఇక్కడిక్కడే ఆగుతోంది. సో వెరీ గుడ్, వెల్ డన్. సో ఇది మజ్జి గ్యాంగ్ పరిస్థితి. మరి లస్సీ గ్యాంగ్ లో ఇద్దరే ఉన్నారు, మిగతా ఇద్దరు తప్పిపోయారు. బాగా రెడీ అయ్యి వస్తా అన్నారు కదా.
సో వాళ్ళు కూడా రాగానే మీరు స్కిట్ స్టార్ట్ చేస్తారా? ఓకే, సో లెట్స్ వెల్కమ్ దెమ్. పట్టాలెక్కించి సరలాగించు మిరియా కూడా స్టేషన్ కాడా ముస్కాయిస్తూ సోకున్నాడా మిరియా కూడా స్టేషన్ కాడా ముస్కాయిస్తూ సోకున్నాడా. వెరీ గుడ్, సూపర్, చాలా బాగుంది. అసలు సాంగ్ ని రీమిక్స్ చేసి మిక్సీలో వేసినట్టుంది నువ్వు డాన్స్ చేశాక. సో ఈ గెటప్ ఎందుకు వేసుకున్నారు? అంటే ఒక ఇంట్లో భార్య హస్బెండ్ టీవీ చూసుకుంటూ ఉంటే భార్య హస్బెండ్ హస్బెండ్ అండ్ వైఫ్ టీవీ చూసుకుంటూ ఉంటే ఓ దొంగ వచ్చి ఎలా చేస్తాడు ఇప్పుడు? ఓకే, భార్య హస్బెండ్ ఎవరు? భార్య ఓహో, నేను భార్య హస్బెండ్ అనుకుంటున్నా. నేను భార్య మీ హస్బెండ్, హస్బెండ్ మీ భార్య. సారీ మీరు కదా వేసుకున్నారు, సారీ. సో మీరు భార్య, ఈయన హస్బెండ్, మీరిద్దరు టీవీ చూస్తుంటే మీ ఇంటికి దొంగ వచ్చాడు, అంతేగా? చంపేయండి. దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే, ముంబైలోని మునగాడే జంతర్ మంతర్ చేస్తాడే. దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే, ముంబైలోని మునగాడే జంతర్ మంతర్ చేస్తాడే. సెంటర్ లో డాష్ ఇచ్చి ఇప్పటివరకు ఎన్నో దొంగతనాలు చేశా, కానీ ఇప్పుడు మాత్రం ఒక ఇంటికి దొంగతనానికి వెళ్తున్నా. ఎలా ఉంటుందంటే ప్రస్తుతం ఇప్పుడు జనరేషన్ లో మొత్తం అందరూ వైఫై అని వాట్సాప్ అని రాత్రి మొత్తం మేడుకొని ఉంటున్నాం. మాకు దొంగతనాలు చేయడానికి కుదరట్లేదు, అందుకే మార్నింగ్ వెళ్తున్నా. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. ఏమండి చెప్పు. డిస్కవర్ ఛానల్ బాగుంటది కదా? లేదు, కార్టూన్ నెట్వర్క్ పెట్టి చూద్దాం. నాకు అర్థం కాదండి, మేము ప్యూర్ తెలుగు మీడియం కదా. ఇక నేను ఇంగ్లీష్ మీడియం. అవునా అండి? యా అవునండి. నీకు మొన్న నేను 5,000 ఇచ్చాను కదా? అవును, అంటే నిన్న పార్టీ చేసుకున్నా, అందుకే ఖర్చు అయిపోయాయి. అంటే నిన్ను నాకు గుర్తుకు రాలేదండి. గుర్తుకు రాలేదు నువ్వు. అలా చేస్తే ఎలాగండి? రేపు మా అమ్మ పుట్టినరోజు శారీ తీసుకుపోయిద్దాం అనుకున్నా కదండి. ఇప్పుడు లేవు అంటున్నాను కదా. లేవంటే నెక్స్ట్ మంత్ ఇప్పిస్తాలే. నెక్స్ట్ మంత్ కుదరదండి. నాకు ఇక్కడ బిజినెస్ లాస్ వచ్చింది, నేను చాలా అప్సెట్ లో ఉన్నా. నేను అవన్నీ అడిగానండి. అవన్నీ అడగకపోయినా నేను చెప్పాలి కదా, నువ్వు నా వైఫ్ కదా. మీరు ఎప్పుడు ఇంత లిక్కిపో, నీతో మాట్లాడి వేస్ట్. పడుకోపో, నేను కార్టూన్ నెట్వర్క్ చూసి. ఇప్పటికే 4-5 అవుతుంది, ఇంకా నిద్రపోతారు. ఎప్పుడు దొంగతనం చేసుకోవాలో ఏమో ఇంకా నేను. ఎందుకు ఇలా చేస్తున్నావురా? మోని అమ్మ నిద్రలో నాడు చాలా ఉంటుందా? నా వెంకొస్తున్నా భయపడ. మూడు పిల్లలు ఇద్దరికి నిద్రలో నచ్చలాటు ఉంది. నువ్వు ఇంకేం చూస్తాను అర్థలేదు దొంగని. నాకు తెలిసిన దొంగని ఈ టైంలో ఏంటని. మరి మీ మొత్తం నైట్ పడుకోకుండా నైట్ డ్రైవ్ చేస్తాం. మరి మేమేం ఎక్కడి నుంచి వచ్చావురా? దూకి వచ్చా. నీకు ఇంకో విషయం తెలుసు ఇక్కడ. యాక్చువల్లీ అయితే లోపల రావడం కానీ బయట కూడా ఉండదు. మేము వచ్చే 1 వీక్ అవుతుంది ఇక్కడ. మీకు ఎలా అనుకున్నారో ఇండోస్ అని. మేము బయటకు వెళ్ళలేక ఇక్కడ ఇరుక్కుపోయి కూర్చున్నాం. మేమంతా మేము పీకలేదు. మా గ్రూపే, ఇదే నా గ్రూపు. ఆల్మోస్ట్ స్కిట్ లాగే ఉంది. వెరీ గుడ్, సూపర్, బాగా వచ్చింది. యాస్టీజ్ ఉంది. సో టీవీ చూడడం చివరిలో క్లైమాక్స్ లో చాలా బాగా క్లారిటీ ఉంది. బాగా జరిగింది. దొంగ ఇంక ఇది కట్టుకోవడం దాన్ని ఎత్తి చూసేటప్పుడు. ఓకే,
సో ఇక్కడతో స్కిట్ అయిపోయింది. ఇప్పుడు మనం స్కోర్ల సంగతి చూడాలి. రైట్, వెరీ గుడ్, వండర్ఫుల్ స్కిట్. అది అసలు చాలా అద్భుతంగా ఉంది, మంచి మీనింగ్ ఉంది స్కిట్ లో కూడా. చాలా బాగా ఇచ్చారు, కంక్లూజన్స్ కూడా బాగున్నాయి మీకు. సో తాగుబోతు క్యారెక్టర్ బాగా చేశారు, మిగతా వాళ్ళు చేశారు. లాస్ట్ లో ఆవిడ అతిథి పాత్రలో లాస్ట్ లో 2-3 అడుగులు వేశారు. 200 పాయింట్స్. ఇటు సైడ్ దొంగ వచ్చాడు, మిగతా వాళ్ళు ఇద్దరు ఉన్నారు. బాగుంది అసలు స్కిట్ అంతా అర్థం అవుతుంది నాకు, క్లారిటీగా ఉంది. అది నాకు అది ఇంపార్టెంట్. నేను అంత బాగా చేశారు ఒక్కొక్కరు వాళ్ళ పాత్రలో, అంత బాగా చేశారు కాబట్టి 100 out of 100. వచ్చాము లాస్ట్ రౌండ్. 4 కలిసి ఆడతారు, 90 seconds లో ఆడతారు. అండ్ ఏ టీం బెటర్ గా పర్ఫార్మ్ చేస్తే వాళ్ళే వాళ్ళ విన్నర్స్. 200 డిఫరెన్స్, ఎవరైనా విన్ అవ్వచ్చు. హియర్ వి గో, లాస్ట్ రౌండ్. కాస్కోన వాస్కోడిగామా. కాస్కోన వాస్కోడిగామాలో మీ 4 ఇద్దరు టీం కింద ఫామ్ అవుతారు. హెడ్ టు హెడ్ ఈ బాల్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ బ్లాక్స్ మధ్యలోంచి జిగ్జాగ్ ఆర్డర్ లో వెళ్తారు. ఇలా స్నేక్ ఆర్డర్ లో వెళ్ళి అక్కడున్న బొచ్చు ఉంది కదా పెద్దది, అందులో వేస్తారు. రైట్, చేతులు అసలు వాడడం లేదు, హ్యాండ్స్ బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకుంటారు. అందులో ఎన్నైతే ఉంటాయో 90 seconds తర్వాత అన్ని 100 పాయింట్స్ మీ అకౌంట్ లోకి వెళ్తాయి. రైట్, సో మజ్జిగ్ గ్యాంగ్ రండి. ఓకే, టైమర్ ఆన్ స్క్రీన్. యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. Disco, move it, slowly, slowly. Party, 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 let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 mevanta chala naughty. Come on, baby, let's get dirty. Rara brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. Em cheyalo chesedam ika anni right and nothing wrong. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Same, same but different. No money, no honey. Good boy goes to heaven. Bad boy goes to Bangkok. Walking street lo 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. టైమ్ అప్. సో మొత్తం 6 balls కలెక్ట్ చేశారు మీరు. Yes. 600 పాయింట్స్ మీ టోటల్ స్కోర్ కి యాడ్ అయిన తర్వాత 1300 పాయింట్స్. సో మీ టార్గెట్ 1400, మీ దగ్గర ఆల్రెడీ 900 ఉంది. అంటే మీరు 5 balls కనుక తీసుకెళ్తే మీరే విన్నర్స్. రైట్, గుడ్ బాస్ దా. ఓకే, సో 90 seconds టైం ఉంది మీ దగ్గర అండ్ మీరు 5 balls కలెక్ట్ చేయాలి. రైట్, హ్యాండ్స్ బ్యాక్. యర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Party, 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 let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 mevanta chala naughty. Come on, baby, let's get dirty. Rara brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. Em cheyalo chesedam ika anni right and nothing wrong. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Same, same but different. No 10, money, no honey. 9, Good boy 8, goes to 7, heaven. Bad boy 6, goes to 5, Bangkok. Walking street lo namaste cheyale. ఓకే, టైమ్ అప్. రండి ఇక్కడ రండి.
సో ఇందాక 900 ఉంది, 500 యాడ్ చేసుకున్నారు, 1400 అయింది. అండ్ ఇవాళ విన్నర్స్, కంగ్రాచులేషన్స్. శ్రీదేవి నా పెళ్ళాం శ్రీదేవి ఒప్పుకోవే శ్రీదేవి ఒట్టరుండే శ్రీదేవి ఎస్ అనవే శ్రీదేవి ఎందుకెళ్తా శ్రీదేవి శ్రీదేవి లెఫ్ట్ సైడ్ హార్ట్ తీసి గిఫ్ట్ ప్యాకింగ్ ఇచ్చానిలా ఫ్రాడ్ అంటూ దాన్ని నువ్వు డస్ట్బిన్ లో ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి కంగ్రాచులేషన్స్. అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మీ 8 మందికి మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ ది షో. ఓకే, మరో ఎపిసోడ్ లో మరో 2 గ్యాంగ్స్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్, థ్యాంక్ యూ. శ్రీదేవి నా పెళ్ళాం శ్రీదేవి ఒప్పుకోవే